మనము ఈ కాలత్రయ అనే దాంట్లో భూతకాలము, నిన్న భూతకాలము, వర్తమానము, భవిష్యత్తు కాలము అనే దాని గురించి చెప్పుకున్నాం. ఈరోజు అనంత జీవన పయనము అనే దాన్ని గురించి చెప్పుకుందాం. ఏంటి అనంత జీవన పయనము? జీవన పయనం అనంతము అనేది ఆత్మస్థితి. జీవనము అనేది దేహస్థితి. పయనము అంటే ప్రయాణించటం. ఏంటిది? నాలుగవది ఈ అనంత జీవన ప్రయాణము అనేది 1, 2, 3, 4లో నాలుగవ స్టేజ్ ఆత్మస్థితి. మనం ప్రతిదానిలో ఆత్మస్థితి గురించే చెప్పుకుంటూ వచ్చాం. నాలుగవ స్టేజ్. మరి ఈ అనంత జీవన పయనము అంటే ఏంటి? ఆత్మ తనని తాను తెలుసుకుంటూ అనేక జన్మలలో ఈ జీవాత్మ అనేక జన్మలలో తనని తాను తెలుసుకుంటూ అనేక అనుభవ జ్ఞానాల ద్వారా తన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ ఈ ప్రయాణాన్ని చేస్తుంది. మరి ఈ ప్రయాణాన్నే పోనీ లక్షల జన్మలుంటాయి అనుకుందాం. అందులో అనేక జన్మలలో ఉన్న అనుభవ జ్ఞానాన్ని తీసుకొని పరిపూర్ణమవుతుంది అనుకున్నాం. మరి అనంత జీవన పయనంలో ఒక జీవాత్మ యొక్క ప్రయాణము అనేది అనేక జన్మలలో చాలా చిన్నది. కానీ ఈ అనంతము అనే దానిలో ఇది ప్రయాణం చెయ్యాలి అంటే ఈ జీవన ప్రయాణమే గాదు. దాని తర్వాత ప్రయాణం గూడా చెయ్యాలి అనేదే అనంతము. ఎలా చేస్తుంది? ఈ జీవాత్మ ఈ అనంతములో ఎలా ప్రయాణం చేస్తుంది? ఎందుకు ఈ పాంచభౌతిక దేహాన్ని తీసుకొని అనేక జన్మలలో అనేక అనుభవ జ్ఞానాలను తీసుకుంటుంది? ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? నిన్న వర్తమానములో ఉన్నప్పుడు భూత కాలం యొక్క అనేక జన్మలలో ఉన్న మన యొక్క అవగాహన స్థితి. మన యొక్క అనేక జన్మలలో మనము అనేక అనుభవ జ్ఞానాల ద్వారా జ్ఞానాన్ని తీసుకొని ఉన్నాం. ఈ జ్ఞానము మనదే గాదు, మన చుట్టూ ఉన్న ఈ సకల చరాచరములో అనుభూతాత్మకంగా ఉన్న అనుభవ జ్ఞానంగా ఉన్న జ్ఞానాన్ని గూడా మనము హృదయ స్థాయిలో, హృదయ స్థితిలో అవగాహనగా ఉన్నాం. అవగాహన ఇది. మరి అలాగే భవిష్యత్తు యొక్క అవగాహన గూడా కలిగి ఉన్నాం. అనేకమైన మనకంటే ఇంకా కొన్ని వందల వేల జన్మలెత్తిన వాళ్ళ యొక్క అవగాహన గూడా కలిగి ఉండి, ఈ రెండిటి యొక్క కలయిక వలన వర్తమానంలో మన ప్రయాణము అనేది ఆత్మ జీవన ప్రయాణం అవుతుంది. ఆత్మతో అనుసంధానమైన ఏకత్వ స్థాయిలో అద్వైత స్థితిలో మన ప్రయాణము అనేది జరుగుతూ ఉంటుంది.
ఇలాంటి స్థితి నుంచి మనము ఎలా ప్రయాణం చేస్తున్నాం? ఇక్కడ ఏకత్వంగా, అద్వైతంగా మన జీవనయానం నడుస్తుంది. ఈ యొక్క అనంత జీవన వచ్చేటప్పటికి అనేక జన్మల నుంచి తెలుసుకున్న అవగాహన, జ్ఞానము నీదవుతుంది. నీవేమవుతున్నావు? ఇటు భూతకాలము, అటు భవిష్యత్తు కాలం యొక్క నాలెడ్జ్ నీవవుతున్నావు. ఆ యొక్క జ్ఞానము యొక్క ప్రకాశ స్థితి నీకు వర్తమానములో అది పూర్తిగా ఒక కాన్ఫిడెన్స్‌గా నీలో అంటే జ్ఞాన అవగాహనలున్నాయి. నీ చుట్టూ ఎలాంటి విషయాలు ఉన్నా కూడా, ఎలాంటి పనులలో ఉన్నా గూడా కలత చెందకుండా నీవు నీ చుట్టూ ఉన్న అనేక అవగాహనలతో లయమయ్యి నీ ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఇలాంటి ప్రయాణము అనేది మనము చేస్తూ ఉన్నప్పుడు, ఈ పాంచభౌతిక దేహము అనేది ఉన్నంత కాలం నువ్వేమి చేస్తున్నావు అనేది నీకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఆత్మస్థితిలో ఉన్న ప్రయాణము అనేది నీకంత అర్థం గాదు. కానీ నీ కనెక్టివిటీ ఆత్మస్థితితో ఇంతకుముందు ఈ పాంచభౌతిక దేహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మస్థితి వైపు ఈ అనంత జీవన పయనము ఈ యొక్క అద్వైత స్థాయిలో జీవన యానానికొచ్చేసరికి నీకు ఆత్మస్థితి యొక్క ప్రభావం పెరుగుతుంది. పెరగటం మూలంగా ఆత్మస్థితితో నీ యొక్క చలనాలని, చైతన్యాన్ని, నీ చుట్టూ జరిగే విషయ విషయాలని, నీలో వచ్చే ఆలోచనలకి ఆ పనులు జరగటం ఇవన్నీ గూడా నీకు అర్థమవుతూ ఉంటాయి. అంటే నీ ఆత్మ ప్రయాణము, నీ ఆత్మ యొక్క సృష్టి, స్థితి, లయలన్నీ గూడా నీకు అవగాహనగా వస్తూ ఉంటాయి. ఇది ఇలా చేస్తున్నాను. నాకు ఇలాంటి లోపల ఇలాంటి ఆలోచన వచ్చింది. ఆ లోపల నుంచే సర్వములోనూ సర్వాంతర్యామిగా నువ్వు అనేక పనులు చేస్తూ ఉంటావు. ఇక్కడ నీ హృదయము అనేది ఒక మహా ప్రయోజనమైన హృదయంగా ఉంటుంది. ఇక్కడ మనము ఈ ప్రయాణంలోకొచ్చేసరికి జీవన్ముక్తులు చాలా మంది చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా చిట్ట చివరిది ఆత్మ విద్య అవుతుంది. ఆత్మ విద్యలో నిన్ను నువ్వు తెలుసుకొని సర్వాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు జీవన్ముక్తుడివి అవుతావు. మామూలుగా అందరూ చెప్పే దాంట్లో నువ్వు పూజా విధానములో, భక్తి కోణంలో నువ్వు రోజు పూజ చేసినప్పుడే నీకు సంతోషంగా ఉంటుంది. నువ్వు రోజు అదే పూజ, ఎలాంటిదే పూజ కొంత టైము పూర్తిగా దానికి వెచ్చించి చేసినప్పుడే నీకు కొంత హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. ఏ రోజైతే నువ్వు పూజలు చేయలేదో, ఒకరోజు, 2 రోజులు, 4 రోజులు ఆపావో నీకు చికాకుగా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే, నువ్వు ప్రతిరోజు ఎళ్లి ఒక హాయిగా, స్థిమితంగా అక్కడ కొంత చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ కొంత నీ యొక్క ఆత్మస్థితి అనేది, నీ లోపల ఉన్న నీ పాంచభౌతిక స్థితి అనేది నీ లోపల ఉన్న ఆత్మస్థితితో లయమయ్యి, దానితో చైతన్యాత్మకంగా దాని మీద దృష్టి పెట్టి పూజ చేసేటప్పుడు, మనం అనుకుంటాం ఎదుట ఉన్న పటాల మీదకు దృష్టి పెట్టామని. కానీ అక్కడ నిలిచి ఉంది
మనం కూర్చున్నప్పుడు అక్కడ నిలిచి ఉంది నీ ఆత్మస్వరూపమే. నీ దృష్టి అక్కడ నుంచి నీ లోపలే పని చేస్తూ ఉంటుంది. అది చైతన్యాత్మకం అవ్వటం మూలంగా నీలో ఆనందము అనేది కలుగుతూ ఉంటుంది. దానితో లయమైనప్పుడు. అలాంటి హాయిగా భక్తి కోణంలో అలా పూజ చేసుకొనొచ్చి ఆనందంగా ఉంటారు. మరి చెయ్యని రోజు వాళ్ళు కలతగానే ఉంటారు. ఎందుకంటే నిన్న చేసావు, మొన్న చేసావు గదా! దానితో కనెక్టివిటీగా ఉండొచ్చా? ఉండకూడదా? అది వాళ్ళకి జరగదు. ఎందుకు అంటే నిత్య ముక్తి. అంటే ఎప్పటికప్పుడు చేసినప్పుడే అది ముక్తి పొందుతారు వాళ్ళు. అంటే వీళ్ళని నిత్య ముక్తులు అంటారు. అలాగే ధ్యానం కూడా. ధ్యానం చేసిన రోజే నువ్వు ధ్యానం చేసినప్పుడే బాగా మంచి ధ్యానం చేసినప్పుడే నీకు హాయిగా, సుఖంగా ఉంటుంది. ధ్యానం చెయ్యలేదు, చేయలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, విసుగ్గా, బాధగా, కుదరటం లేదే, ఆలోచనలు వస్తున్నాయి, కంట్రోల్ లేకుండా పోతుంది అన్న వేదనగా ఉంటారు. అంటే అది చేస్తేనే చేసిన రోజే ముక్తి. అంటే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఈ కోణంలో కూడా మనము ఈ కోణంలో కూడా మనము ని నిత్యముక్తులమే. అంటే ఎప్పటికప్పుడే ముక్తి. ఏది అది చేస్తేనే ముక్తి. ఆనందము. కానీ అదే ఈ ఆధ్యాత్మికం అంటే ఆత్మ జ్ఞానిగా నువ్వున్నప్పుడు, పరమాత్మ తత్వాన్ని గూడా నువ్వు అవగాహన చేసుకున్నప్పుడు, అదే నీవై ఉన్నావు. అలా ఉన్నప్పుడు స్పెషల్‌గా కూర్చొని ఒక భక్తి కోణంలో పూజ చేయటం గాని, ఒక ధ్యాన కోణంలో కళ్ళు మూసుకొని కూర్చోవటం గాదు. ఇది నిరంతరము గూడా తన మీద తాను దృష్టి పెట్టుకొని, తన లోపల ఉన్న ఆత్మతో అనుసంధానమయ్యి, తన యొక్క ఆలోచన, తన మనసు ఇవన్నీ గూడా ఆత్మస్థితి అయ్యున్నాయి. అందువలన ఏంటి అంటే, ఇది నిరంతరము ఆత్మస్థితితో లయమవటం వలన, ఇది జీవించి ఉండగానే ముక్తి పొందుతుంది. మిగిలినయి ఏంటి అంటే, నిత్యముక్తులు ఎప్పుడు జేస్తే అప్పుడే. ఇది జీవన్ముక్తి. అంటే స్పెషల్‌గా ఏమీ చేయక్కర్లా. నీ యొక్క ఆలోచనే నీ ప్రయాణమే. నిన్ను నీవు ఆత్మ విన్యాసం చేసుకుంటూ ప్రయాణం చేయటమే జీవన్ముక్తి. అంటే ఈ జీవించి ఉండగానే నీ చుట్టూ ఉన్న ఈ అహంకారాలు గావచ్చు, వాసనా బలాలు గావచ్చు, నీ యొక్క నీ మీద ఉన్న ప్రభావాలు, నీలో ఉన్న మోహాలు, అనేక రకాలైన మోహాలు. మీకెన్నో సార్లు జెప్పాను మోహాలు అనేది. ఈ దేహం అంటే మోహము, దేహముతో వచ్చిన ఆహారం అంటే మోహము, దేహముతో వచ్చిన నిద్ర అంటే మోహము, దేహముతో వచ్చిన పనులు చెయ్యటము అంటే మోహము, దేహముతో వచ్చిన సంపాదనలు అంటే మోహము, దేహముతో వచ్చిన ఆస్తిపాస్తులు అంటే మోహము, బంధువర్గం అంటే మోహము, నీ అందచందాలు అంటే నీకు మోహము, నీ కుటుంబం అంటే నీకు మోహము, నీ పిల్లలంటే నీ మోహము. ఇలాంటియన్నీ కూడా అనేక మోహాలు మనకు ఉన్నాయి. ఎప్పుడైతే నిన్ను నీవు తెలుసుకుంటూ పరమాత్మ తత్వాన్ని అధ్యయనం చేస్తూ ఉంటావో, నీవు వేరు, అది వేరు అన్నది లేనప్పుడు నిరంతరము ఆత్మస్థితితో నీవు అధ్యయనం చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క విషయ వాసన బలాలు, నీలో ఉన్న మోహాలు ఇవన్నీ గూడా త్యజించబడుతూ ఉంటాయి.
ఇవన్నీ గూడా వీటన్నిటిలో ఉంటాము. వీటన్నిటిని ఆచరిస్తూనే ఉంటాము. కానీ వాటి ప్రభావం మన మీద ఉండదు. అవన్నీ గూడా మన నిన్న త్రిగుణాలు, అరిషడ్ వర్గాలు మన ఆధీనంలో ఉంటాయి అని చెప్పుకున్నాం మొన్న క్లాస్‌లో. త్రిగుణాతీతంలో. ఇక్కడ నీ మోహాలన్నీ నీ మీద ఉన్న కర్మలు గాని, మోహాలు గాని, భావనలు గాని, వాసనా బలాలు గాని, నీ ఆలోచనలు గాని, ఇవన్నీ గూడా నీ కంట్రోల్‌లోకొచ్చేస్తాయి. అంటే జీవించి నీ జీవన ప్రయాణములో నువ్వు ప్రయాణం చేస్తూ, నీ ఆత్మస్థితితో లయమై ఉన్నప్పుడు ఇవన్నీ గూడా వీటన్నిటి నుంచి గూడా విముక్తి లభిస్తుంది. దీనినే జీవన్ముక్తి అంటాం. ఎందుకు జీవన్ముక్తిగా ప్రయాణం చేస్తున్నావు అంటే, ఈ యొక్క అనేక జన్మలలో ఉన్న జీవనాన్ని వదిలి జన్మరాహిత్యాన్ని పొందటం కోసం. అంటే జన్మ లేని స్థాయికి మనం ప్రయాణం చేయటం. అంటే ఎప్పుడైతే నీవు జీవన్ముక్తుడవు అవుతావో, ఈ దేహం ఉండగానే ఆత్మస్థితిలో రమిస్తూ నిరంతరము ఆత్మస్థితి అవగాహనగా ఇక్కడ మీరనుకుంటూ ఉంటారు. ఆత్మస్థితి పూర్తిగా అవగాహనగా ఉంటే, ఈ దేహ స్థితిలో పని చేయరా అంటే చక్కగా చేయవచ్చు. చాలా చక్కగా చేయవచ్చు. అన్ని పనులు చేసుకోవచ్చు. పరిపూర్ణమైన ఆత్మస్థితిలో ఉన్నప్పుడు కూడా, ఇక్కడ ఎప్పుడైతే నీవు జ్ఞాన మార్గంలో సత్యాన్వేషణలో ఉన్నావో, మీకందరికీ జెప్పాను. ఈ పాంచభౌతిక దేహము నుంచి అంటే ఈ స్థూల దేహము స్థూల, సూక్ష్మ కారణ, మహాకారణముతో అభేదాత్మకంగా పని చేయగలిగిన సమర్థత నీదై ఉంటుంది. కాబట్టి నీవు ఈ దేహం ఉండగానే జీవన్ముక్తుడివిగా, జన్మరాహిత్యంగా అంటే ఈ జన్మలోనే ఈ యొక్క భూత భవిష్యత్తుల యొక్క పరిపూర్ణమైన జ్ఞాన అవగాహనలతో నీవు ఎప్పుడైతే ఉన్నావో అంటే ఈ పరిపూర్ణమైన అవగాహనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు ఈ ఆత్మస్వరూపములో సమస్త జ్ఞానము నివిడీకృతమై ఉంది. ఎప్పుడైతే దాని వైపు దృష్టి పెట్టావో, అది చైతన్యాత్మకంగా ఆ జ్ఞానములోకి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావు. అంటే ఈ జన్మలోనే అనేక జన్మలు ఎత్తకుండా అంటే నువ్వు పరిపూర్ణత్వం సాధించాలి అంటే ఇంకా 100 జన్మలు ఎత్తాలి అనుకోండి. మరి ఆ 100 జన్మలు ఎత్తకుండానే నేను ఇక్కడ పరిపూర్ణత్వం పొందాలి అంటే ఆ 100 జన్మల జ్ఞానాన్ని నేను ఇక్కడ ఉండే అనుభూతాత్మకంగా అవగాహన చేసుకోవాలి నేను. ఎలా వస్తుందది? మన ఆత్మస్థితిలో పరిపూర్ణమైన జ్ఞాన అవగాహనలు ఉన్న ఎన్నో హృదయాలు ఉన్నాయి. మనకంటే వేల లక్షల జన్మలు ఎక్కువ ఎత్తి వాటన్నిటి యొక్క అవగాహన తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందువలన ఆ జ్ఞానాన్ని నీ జ్ఞానముగా చేసుకున్నప్పుడు ఆ 100 జన్మలు ఎత్తకుండా నీవు పరిపూర్ణత్వాన్ని సాధిస్తూ ఉంటావు. ఎప్పుడైతే ఈ పరిపూర్ణత్వము అనేది నీకు వస్తూ ఉంటుందో, ఈ జీవన్ముక్తుడివిగా నీవు ఉంటావో, నీ చుట్టూ ఉన్న అన్నిటి నుంచి విముక్తి పొంది, ఈ జీవం ఉండగానే జన్మరాహిత్యాన్ని ఎప్పుడు జన్మరాహిత్యం వస్తుంది? ఈ జన్మలోనే నువ్వు పరిపూర్ణమై ఉన్నప్పుడు జన్మరాహిత్య స్థితిలోకి అంటే ఎప్పుడైతే ఈ యొక్క దేహాన్ని వదిలివేస్తావో మరలా జన్మించాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ నీవు ఈ పాంచభౌతిక దేహము యొక్క వాసన బలాల నుంచి నువ్వు దాటేసావు. ఎందుకు అంటే ఈ పాంచభౌతిక దేహం ఉండగానే నీవు ఆత్మస్థితిలో
ప్రయాణించటం అలవాటు చేసుకున్నాం. ఈ నిద్ర, ఆహారము, ఈ వ్యామోహాలు, చావు, భయాలు, ఈ పాంచభౌతిక ద్వా పాంచభౌతిక దేహము ద్వారా చేయబడే విషయాలన్నీ కూడా, విషయ వాసనలన్నీ కూడా విముక్తి చెందుతావు. విముక్తి చెందే ఉంటావు. ఎప్పుడైతే ఈ జన్మ, ఈ దేహాన్ని వదిలివేసిందో, అక్కడ నీ ఆత్మ స్వరూపము అనేది ఇంతకు ముందే ఆత్మస్థితిలో సంచారము మొదలుపెట్టింది. అది పూర్తి అవగాహనగా ఉంది. ఈ దేహము అనే దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో అది లేదు. ఈ దేహము అనేదాన్ని అది పట్టించుకునే పరిస్థితులలో లేదు. ఎలా ఉంది? అది పూర్తి ఆత్మ అవగాహనలో ఉంది. తను ఈ దేహం మొదలగానే స్వేచ్ఛగా సమస్తములో లయమయ్యి, తన యొక్క పనులన్నీ కూడా చేసుకుంటూ, ఇంతకుముందు ఎలా దేహం ఉన్నా చేసుకుందో, ఇప్పుడు దేహం లేకపోయినా వాటన్నిటిలో నిమగ్నమై తన పని చేసుకుంటూ ఉంటుంది. ఈ దేహం గురించిన ఆలోచన కూడా దానికుండదు. ఎందుకు అంటే తను ముందే మర్చిపోయింది. ఈ దేహం ఉన్నది. అందువల్లనే మనకి ఈ పాంచభౌతిక దేహం మీద ప్రభావాలు ఏమీ ఉండవు. అది మీరందరూ అనుకుంటారు. అది రమణ మహర్షి గారికి పెద్ద క్యాన్సర్ పుండొచ్చింది. కానీ ఆయన వైద్యము అనేది అవసరం లేదు అనుకున్నారు. ఆయనకైతే చేయించుకోలేదు. అసలు దాన్ని గురించి పట్టించుకోలేదు. దానికి ఎంత ఇబ్బందిగా ఉన్నా చూసిన వాళ్ళందరూ అయ్యో! అమ్మో! అనుకున్నా గాని ఆయన అసలు దాని గురించి ఒక పుండు ఉంది. దీన్ని చేసుకోవాలి అన్న ఆలోచనే లేని విధంగా ఆయన జీవించారంటే పాంచభౌతిక దేహం యొక్క ప్రభావము అనేది లేదు. పూర్తి ఆత్మస్థితిలో ఉంది కాబట్టి ఈ పాంచభౌతిక దేహం యొక్క నొప్పులు, బాధలు ఇవన్నీ ఏమీ తెలియవు. అలాగా ఎప్పుడైతే ఆ జీవన్ముక్తుడివిగా ఈ జన్మరాహిత్య స్థాయిలోకి నువ్వు ఉంటావో, ఈ దేహం అలా రాలిపోయినట్టు, ఎండుటాకు రాలిపోయినట్టు రాలిపోతుంది. దాన్ని ఎలా చెట్టు పట్టించుకోదో ఎండుటాకుని, అలాగే ఈ యొక్క దేహము రాలిపోయినప్పుడు కూడా అదసలు చూడదు. అలా చూసి వదిలేస్తుంది దాన్ని. దాని గురించి పట్టించుకోదు. అది ఆత్మస్థితిలో సంచారాన్ని ముందే అనేక పనులు చేయటం, అనేక దేహాల ద్వారా, అనేక దేహాల ద్వారా తన ఆలోచనని నడిపించటం, వాటిని స్ఫురింపజేయటం, వాటిని ఆలోచింపజేయటం, వాటి ద్వారా అనేక పనులు చేసుకోవటం. ఎక్కడైతే అనేక దేహాలు స్పందిస్తాయి, వాటన్నిటికీ తన అవగాహనని అందించటం. ఇలా సమస్తంలో ఒక ప్రయోజనమైన హృదయంగా అది ముందే ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి అలాంటి స్థితిగతులలో ఉన్నది ఈ పాంచభౌతిక దేహ స్థితిని పట్టించుకోదు. దాని మీద దానికసలు ఈ దేహ ప్రభావము, దేహం ఉంది అన్న ఆలోచన గూడా ఉండదు. కాబట్టి అలాంటి స్థితి నుంచి జన్మరాహిత్యము అనేది లభిస్తుంది. ఎందుకు అంటే జన్మిస్తేనే ఇది నేర్చుకోవాలి. ఈ జన్మ లేకపోతే నేను అన్నం తినలేను, పని చేయలేను, ఈళ్ళందరికీ ఇది చేయాలి, అది చేయాలి అంటే నేను జన్మ తీసుకోవాలి అన్న ఆలోచన నుంచి జన్మే అవసరం లేదు, దేహమే అవసరం లేదు అన్న ఆలోచనతో పూర్తి ఆత్మస్థితితో సంచారం చేయటమే జన్మరాహిత్య స్థితి. అది ఎలా అంటే ఈ అనంతములో సృష్టి స్థితి లయాత్మకంగా, ఈ అనంతములో సృష్టి స్థితి లయాత్మకంగా అంటే ఏమవుతుంది? ఇక్కడ మనందరికీ గూడా పెద్దగా అనుభవ జ్ఞానం లేనిది అంటే సృష్టి, స్థితి, లయ అన్నీ మీ ఆలోచన సృష్టి మీదే. మీ యొక్క స్థితి ఆలోచనని ఒక స్థితి పొందించటం, ఒక పని చేయటం ద్వారా ఆ పని జరగటము మీదే. ఆ పని జరిగిన తర్వాత దాని ద్వారా వచ్చిన శక్తి లయము గూడా మీదే. ఈ 3 మీకే జరుగుతున్నాయి. కాకపోతే లోపల నుంచి వచ్చిన ఆత్మస్థితి యొక్క ఆలోచన ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి మన ఇప్పటి జీవనం మాత్రమే మనం ఎరుకలో ఉంటున్నాం. కానీ అనంత జీవన పయనంలో ఉన్న నీవు ఈ సమస్తములో
ఏకీకృతంగా ఉన్న నీవు నీ యొక్క సృష్టి, స్థితి, లయలు ఎలా ఉంటాయి అంటే, వేల జన్మల, లక్షల జన్మల భూతకాలానికి, లక్షల జన్మల భవిష్యత్ కాలానికి కూడా నీ యొక్క ఆలోచన, సృష్టి, స్థితి, లయలలో వాటంతటితో ఏకీకృతంగా ఉంటుంది. ఇంతకుముందు నీవు 100, 1000 ఉన్నావు. ఇప్పుడు 1,00,00,000,000 స్వస్వరూపాలతో లయమయ్యి పరిపూర్ణమైన ఆత్మ స్థితిగతులలో ఉన్నప్పుడు నువ్వు ఎంతవరకు వ్యాపించి ఉన్నావో అంతవరకు గూడా నీ సృష్టి, స్థితి, లయలలో నువ్వు ఏకీకృతంగా ఉంటావు. అంటే ఇప్పుడు నేను కొంతవరకే ఒక 500 సంవత్సరాల జన్మలని నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. నాకు జీవన్ముక్తి వచ్చింది. ఈ దేహము పోయింది. నేను ఎంతవరకు అంటే నా దృష్టి ఎంతవరకంటే ఎనక పక్క 500 జన్మలు, ముందు పక్క అంటే భూతకాలం యొక్క 500 జన్మలు, భవిష్యత్ కాలం యొక్క 500 జన్మలే నాకు అవగాహనగా ఉన్నాయి. నేను జేసిన సాధనకి, నేను జేసిన ప్రయాణానికి. అంతవరకే ఈ సృష్టి, స్థితి, లయలలో నేను అవగాహనగా ఉన్నాను. అలాంటిది ఈ 500 సంవత్సరాలు అయిపోగానే దాని తర్వాత జరిగే సృష్టి యొక్క స్థితిగతులు నాకు అవగాహనలో లేవు. అప్పుడు ఏం చేయాలి నేను అంటే మరలా జన్మ తీసుకోవాల్సిందే. ఆ 500 సంవత్సరాల తర్వాత మరలా జన్మ తీసుకోవాలి నేను. జన్మ తీసుకొని మరలా సాధన చేసి, ఆ కాలం తర్వాత తన అవగాహన, తన సాధన యొక్క స్థితిగతుల్ని పెంచుకుంటూ మరలా కొన్ని వేల సంవత్సరాల అవతలకి అవగాహన చేసుకునే స్థితి అనేది తీసుకుంటే, అది ఎంతవరకు సాధన చేయగలుగుతుందో, అంతవరకే అది వ్యాపించగలదు. అంతవరకే ఏకీకృతంగా సృష్టి, స్థితి, లయలు చెయ్యగలదు. మరి ఇక్కడ ఈ సత్యాత్మావిష్కార అన్వేషణలో ఈ పాంచభౌతిక దేహము అనేది ఒక తొడుగులాగా వదిలేయకుండానే, ఈ దేహం ఉండగానే నీవు ఈ అనంతములో కూడా సృష్టి, స్థితి, లయలలో అనేక లక్షల కోట్ల జన్మల అవతల గూడా నీవు ఏకీకృతంగా ఉండి, నీవు కనెక్టివిటీగా ఉంటావు ఈ దేహం ఉండగానే. నీ యొక్క స్థితిగతులు, నీ యొక్క లయత్వము, నీ యొక్క ఆలోచన, నీ యొక్క కనెక్టివిటీ ఎంతైతే ఉంటుందో, నీ క్రియేటివిటీ మెయిన్ ఏం గావాలి? స్వస్వరూప విన్యాసంలో క్రియేటివిటీ గావాలి. క్రియేటివ్‌గా నువ్వు ఎప్పటికప్పుడు కొత్త విధానంగా ఆలోచిస్తూ అనంతంలో ప్రయాణం చేయాలి. లేదు అంటే మంత్రతంత్ర విద్యలు, ధ్యానం ద్వారా చేస్తాను అంటే ఎన్నాళ్ళున్నా గొంగడి కదలదు. నీ అవగాహన స్థితిగతులు అది నిరంతరము ఆత్మ విన్యాసం చెయ్యాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ అనంతములో లక్షల కోట్ల సంవత్సరాలకి మనం ప్రయాణం చేయగలం. ఏకీకృతంగా ఉండగలం. ప్రయాణము అంటే ఏకీకృతంగా ఇప్పుడు ప్రయాణము అంటే నేను 1,00,00,000,000 అవతల గూడా ఏకీకృతంగా ఉన్నాను అని నేను చెప్తున్నాను అంటే, ఈ 1,00,00,000,000 జన్మలకు అవతల కూడా నా అవగాహన ఉండాలి. అంటే ఏమంటాము అంటే ఎలా ఉంటుంది అంటే మనకి బ్రహ్మం గారు చెప్పారు. ఆయన పరమపదించిన తర్వాత 2000 సంవత్సరాలలో ఇలా తిరిగే రోళ్ళు ఉంటాయి. ఇలా రకరకాలై ఆయన కాలజ్ఞానములో చెప్పుకొచ్చాడు. ఎందుకు అనంటే ఆయన ఇంతవరకే అవగాహన చేసుకోగలిగాడు. కానీ మన అగస్త్య మహాముని ఎన్నో జన్మల అవతల గూడా వాళ్ళ పేర్లు, తల్లిదండ్రుల పేర్లు
వాళ్ళ పేర్లు కూడా చెప్పగలిగిన సమర్థత కలిగి ఉన్నారు. చూడండి ఎలా ఉన్నారో వాళ్ళు జ్ఞానవంతులు. ఇంకా ఎంతో మంది ఇప్పుడు అగస్త్య మహాముని అంటే తాళపత్ర గ్రంథాలు అవన్నీ లిఖించి ఉంచారు. అయన్నీ దాచిపెట్టి ఉంచారు. కానీ ఎంతో మహానుభావులు ఎన్నో తాళపత్ర గ్రంథాల్లో రచించినయి అంతా గూడా తర్వాత కాలాలలో బయటికి దొరకకుండా అయిపోయినాయి. అంటే తర్వాత వాళ్ళు అవి రహస్యంగా దాచినా అవ్వచ్చు. అవి ఎవరికైతే దొరకగూడనివో వాళ్ళకి దొరికినప్పుడు వాటిని కాల్చి వేసి ఉండవచ్చు. లేదు శిథిలావస్థలో అవన్నీ పాడైపోయి ఉండవచ్చు. ఎందుకు అంటే కొండల్లో, గుహల్లో ఎక్కడెక్కడో రాస్తూ ఉండేవాళ్ళు అడవులలో. కానీ వాళ్ళని గుర్తించి వెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళు గాదు. పట్టించుకునేవాళ్ళు గాదు. వాటి గురించి కనపడినా గూడా ఎయ్యోలే ఆ సన్యాసి రాతలు రాసుకున్నాడు అనుకుంటూ వదిలివేస్తారు. అంటే వాళ్ళకప్పుడు వాటి విలువ తెలియదు. కాబట్టి అలాంటి స్థితిగతులలో వాళ్ళు సేకరించి పెట్టుకున్న జ్ఞానం కూడా తర్వాతి తరాలకి అందలేదు. మరి అంటే ఎంతో మంది మహానుభావులుంటారు. కానీ అలాంటి వాళ్ళలో మనము ఒకళ్ళిద్దరినే చెప్పుకోగలుగుతున్నాం. మనకి ఈ ఆదిశంకర్ల వారు ఒక పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు రాయటమే గాదు, అద్వైతాన్ని అంతకుముందు ద్వైతము ఉండేది. నేను వేరు, పరమాత్ముడు వేరు అని. కానీ ఆయన నువ్వు వేరు కాదు. అంతకుముందు త్రైతము ఉండేది. త్రైత సిద్ధాంతము. నేను, దేవుడు, పరమాత్ముడు 3 వేరు వేరు. ఆత్మస్థితి, పరమాత్మ స్థితి, నీ యొక్క జీవాత్మ స్థితి 3 త్రైత సిద్ధాంతము. నేను, పరమాత్మ స్థితి ద్వైతము. నీవు వేరు గాదు, పరమాత్మ వేరు గాదు. 2 ఒక్కటే అద్వైతము. ఇలా ఒక్కొక్క స్టెప్పు తీసుకెళ్తూ అద్వైతాన్ని ప్రతిపాదించినప్పుడు, చెప్పినప్పుడు ఆ కాలంలో అర్థం చేసుకున్న వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఆ కాలంలో ఆదిశంకర్లు చెప్పిన అద్వైతాన్ని ఎగతాళి చేసి ఉన్నవాళ్ళు. కానీ ఎవరు దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. ఎక్కడో కొంతమంది. ఆ కొంతమందికి గూడా ఆ కాలంలో ప్రసార మార్గాలు చాలా తక్కువ. వాళ్ళందరికీ అందలేదు. కానీ ఇప్పుడు ఈ కాలంలో అద్వైతము, ఆధ్యాత్మికము అంటే అద్వైతము అని తెలియని వాళ్ళే లేరు. అంటే చూడండి ఎంత ఆధ్యాత్మికము అనేది ఎంత బాగా పెరిగింది. మీరందరూ అనుకుంటారు, ఆ కాలం నుంచి ఈ కాలానికి ఆధ్యాత్మికం తరిగిపోయింది అనుకుంటారు. లేదు, పెరిగింది. ఆ కాలంలో వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. మనం ఇవాళ గంట ధ్యానం చేసి కనెక్టివిటీ అవుతున్నాం ఆత్మతో. ఆ ఆత్మతో అనుసంధానం అవ్వటానికి వాళ్ళు వందల సంవత్సరాలు ధ్యానం చేసేవాళ్ళు. తపస్సు చేసేవాళ్ళు. ఆ వందల సంవత్సరాల తపస్సు యొక్క ఫలమే మనం ఈరోజు గంటలలో ధ్యానం చేసి మన ఆత్మతో మనం లయమవుతున్నాం. అక్కడ ఆ అవగాహన లేదు. అలాగే ఆదిశంకర్లు అద్వైతాన్ని చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకునే అవగాహన లేదు. అలాగే బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని చెప్పినప్పుడు దాన్ని ఇని వదిలేసిన వాళ్ళు. కానీ అవి జరిగినప్పుడు ఇవాళ మనకి బ్రహ్మం గారి కాలజ్ఞానము అంటే, మనం ఆయన చెప్పిన కాలజ్ఞానం యొక్క కాలంలో మనం ఉన్నాం గాబట్టి, ఆయన అప్పుడు అది చెప్పారు. ఇదిగో ఈ రోళ్ళు తిరుగుతున్నాయి. పత్రం తిరగదు, రోళ్ళు తిరుగుతాయి అని చెప్పి. నాకన్నీ తెలియదు. ఇలా అనేక విషయాలలోకి మనం ఇక్కడున్నాం గాబట్టి, అది అర్థమవుతూ ఉంటుంది. మరి ఇలాంటి అవగాహన కలగటమే
ఆత్మస్థితి యొక్క ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకొని ఉండటమే జీవన్ముక్తులుగా ఉండటం. జన్మరాహిత్యములో వందల, వేల, లక్షల సంవత్సరాల అవతల గూడా నీతో కనెక్టివిటీ. నువ్వు ఎంతవరకు నీ అవగాహన ఉంటుందో, అంతవరకు నీ యొక్క వ్యాపకత్వం ఉంటుందో, ఆ ప్రకాశ జ్ఞానము నీకు అవగాహన ఉంటుందో, అంతవరకు నీవు సృష్టి, స్థితి, లయలలో ఏకీకృతంగా ఉంటావు. ఎలా ఉంటుంది అంటే, నీ లోపలే సృష్టి, స్థితి, లయ జరుగుతుంది. అది ఈ సర్వములో వ్యాపకంగా ఈ అనంతములో నీ యొక్క వ్యాపకత్వమే అనంతం యొక్క వ్యాపకత్వం అవుతుంది. నీ యొక్క ఆలోచనే దాని యొక్క ఆలోచన అవుతుంది. నీ యొక్క సృష్టి, స్థితి, లయలే దాని యొక్క సృష్టి, స్థితి, లయలవుతాయి. దాన్నే జన్మరాహిత్య స్థితి అంటారు. అది మీ అందరికీ ఊరికనే వచ్చేస్తుంది కదా! నోటి మాటలతో వీళ్ళు ప్రజ్ఞంగా ఉన్నారు. వాళ్ళకి జన్మరాహిత్యం వచ్చేసింది. 4 పూజలు చేయగానే చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజంగా జన్మరాహిత్యం కావాలి అంటే ఎలాంటి స్థితి ఇక్కడ ఉండాలి?